మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి స్వాగతం. రాజ్ కుమార్ గారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ లైన్లో ఉన్నారు. సామ్రాట్ వేణుగోపాల్ గారు. సార్ జై భీమ్ సార్. జై భీమ్ వేణు సార్. ఈరోజు గెస్ట్ ఎవరు సార్? రాజేంద్ర కుమార్ గారు అండి. జై భీమ్ రాజేంద్ర కుమార్ గారు. జై భీమ్ వేణు గారు చెప్పండి. అసలు మనం మెజార్టీ ప్రజలకి రాజ్యాధికారం అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ చేసిన టీవీ1 వాళ్ళకు ముఖ్యంగా మన బహుజనులందరి తరఫున ధన్యవాదాలు తెలపాలి. ఓకే, నిజంగా బహుజన చైతన్య చేయడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా అద్భుతమైంది. దానిలో భాగంగా ఇవాళ బహుజనులు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కులాలు ఈ దేశంలో పుట్టక ముందు వర్ణ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ శూద్రులే ఇవాళ ఉన్నటువంటి బహుజనులు. ఈ బహుజనులకు మెజారిటీ ప్రజలైనటువంటి ఈ బహుజనులకు రాజ్యాధికారము సబ్జెక్టు. అయితే ఈ బహుజన కులాలలో అనేక కుల ఉద్యమాలు నడుపుతున్నటువంటి నాయకులు ఇవాళ అగ్రవర్ణ పార్టీల నాయకులకు తొత్తులుగా మారి ఆ జాతిని ఆ కులాలను తాకట్టు పెట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ ఏ కుల సంఘాలు నడుపుతున్నటువంటి నాయకులైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక చోట కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఉద్యమాలు చేయగలిగేటటువంటి చాలా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. కానీ ఆ సామాజిక ఉద్యమాలను రాజకీయ ఉద్యమాలుగా, రాజకీయ వేదికలుగా, రాజకీయ నిర్మాణ పార్టీలుగా చేసుకొని ఇక్కడ రాజ్యాధికారం ఏలాలనేటువంటి ఆ యొక్క ఆలోచన కానీ ఆ యొక్క ధైర్య సాహసం కానీ ఎవరికీ లేదు. అంటే ఇవాళ ఉన్నటువంటి కుల ఉద్యమాలు వాళ్ళ కడుపులు నిండితే చాలా అంతవరకు ఆలోచిస్తున్నారు తప్ప అరే ఇవాళ మాల కులం ఇంత ఉంది, మాదిగ సామాజిక వర్గం ఇంత ఉంది, ఎస్టీ సామాజిక వర్గం ఇంత ఉంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సాకలి, మంగలి, కుమ్మరి వేలాది సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తున్నాయి, బట్టలు ఉత్తుకోవడము, ఈ మంగళ పనులు చేయడం. వాళ్ళు చాలా అసలు బర్నింగ్ అవుతున్నారు. మేము మాకు ఐడెంటిటీ లేదు. బుడగ దంగాల కమ్యూనిటీ ఉంది, చెంచు కమ్యూనిటీ ఉంది, దక్కల్ కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీలకు ఇంతవరకు ఐడెంటిటీ లేదు. ఒక్కరు కూడా ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి 65 ఏళ్ళు అయినా కూడా ఈ చట్టసభలలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు రిప్రజెంటేషన్ కావాలి, పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్నాడు. ఇప్పటి వరకు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏది? రాజకీయ పార్టీలు. ఈ రాజకీయ పార్టీల వెనకాల పడి ఈ కుల ఉద్యమాల నాయకులు బిచ్చగాల లాగా తిరిగే బదులు ఒక రాజకీయ నిర్మాణం పార్టీగా వేదిక చేసుకొని అందరూ కూర్చొని వాళ్ళని బిచ్చగాలుగా ఆడుకోవడం ఏంటండి? ఇచ్చే స్థాయిలోకి రావాలన్నాడు కాంశీరామ్ గారు, మానేశ్రీ కాంశీరామ్ గారు. ఆ పార్టీలు ఏమిటి వాడి బిచ్చగానులాగా ఉరికి పరిగెట్టుకోవడం, కింద పడి మీద పడి కింద పడి అడుక్కునే బదులు మనమే ఒక రాజకీయ శక్తిగా ఎదిగి బిఎస్పీ లాగా ఈ దేశంలో మనం ఇచ్చే స్థాయిలో ఆ మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే స్థాయిలోకి రండిరా బాబు, కష్టపడి మీరు. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. నేను దాంట్లో చాలా చాలా ఉన్నప్పటికీ వాస్తవం కూడా ఏంటంటే అది ఆకాంక్ష అనేది బలంగా ఉంది. అస్తిత్వం అనేది ప్రతి కులానికి ఒక అస్తిత్వవాదం అనేది, ఒక అస్తిత్వ చైతన్యం అనేది వచ్చింది. ఈ అస్తిత్వ చైతన్యం అనేది రాజకీయ అధికార కాంక్షగా కూడా వస్తున్నది అనేక ఉద్యమాలలో. మీతో మాట్లాడడానికి కడప నుంచి అమీన్ గారు లైన్లో ఉన్నారు. అమీన్ గారు, మీ టీవీ వాళ్ళని తగ్గించండి. ఫస్ట్ మాట్లాడుతున్నాండి. మీ టీవీ వాళ్ళని తగ్గించండి అమీన్ గారు. తగ్గించాను, ఇప్పుడు మాట్లాడండి. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అమీన్ గారు చెప్పండి. ఈ బలహీనులకు ఇప్పుడు మనకు స్వతంత్రం ఉంటున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రతి ఉద్యమంలో బలిపశువులుగా మాత్రమే వినియోగించుకుంటున్నారు తప్ప వాళ్లకు రాజ్యాధికారం వైపుకు ఎవరు పైకి తెచ్చేదానికి ఈ అగ్రకులాల వాళ్ళు అణిచివేస్తున్నారు. ఈ అణిచివేతకు ఇటువంటి మైనారిటీస్ కూడా బలిపశువులే అయినారు. కానీ ఈ భవిష్యత్తులో మనం ఏకమట్ల ఏపీ ఒక కాంశీరామ్ గారు చేసిన ఉద్యమము చాలా మంచిది, అది మేలు చేసింది. అది మాకు ఒక ఎగ్జాంపుల్ గా మా ఎదురుగా ఉంది. అయితే మనము ఈ గోడలను ఏదైతే కుల మతాలు వర్గాలను విభజించి మానవులుగా మనము ఒక తీరుగా మనం అందరూ కలిసికట్టుగా పని చేయాలి. ఈ మన మెజారిటీకే మనకు అధికారం రావాలి అంటే మనం ఇది గ్రామం నుండి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలా, అక్కడంతా మనము నిర్మాణం చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ కూడా నేను చేసే ఒక మైనారిటీ ఉద్యమ నేతగా నేను చేస్తున్న ఈ కృషి నేను కూడా కట్టకడపకు నిర్వీర్యం చేస్తున్నారు ఈ అగ్రకులతులు కానీ ఈ మేజర్ పార్టీలు కానీ. చెప్పేది ఒకటి, ఆ తర్వాత వాళ్ళకు అమ్ముడు పోవడము,
వాళ్ళకు బలిపశులు కావడము, ఇది వినియోగించడం ఇది జరుగుతా సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ఈ నిర్మాణానికి ఏదన్నా మనమందరం కలిసి చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. నేను కూడా భాగస్వామి కావాలని చెప్తున్నాను. అది కాక మనకు ఇక్కడ రాయలసీమలో ఇట్లాంటి టీవీ ఏమేమి లేవు కాబట్టి మనకు ఇట్లాంటి ఒక చర్చా వేదికలకు పాల్గొనే దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాలు హైదరాబాద్ లో ఎక్కువగా ఉండడం వల్ల ఇది విశేషంగా అనుకుంది. కొన్ని ఛానల్స్ ఇప్పుడు మనకు దళితులకు ఈ అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయము. ఇటువంటి ఛానల్స్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అమీన్ గారు. థ్యాంక్ యూ. అమీన్ గారు వ్యక్తపరిచిన దానిలో వాస్తవంగా కార్యకర్తలుగా వాళ్ళు చాలా కృషి చేస్తున్నప్పటికీ దాని ఫలితాలు అంతగా ఉండట్లేదు. దీనికి వాళ్ళు అక్కడ ఉండేటువంటి అగ్రవర్ణాలు వాళ్ళు ఎప్పటికప్పుడు అనుసరిస్తారు. కాబట్టి ఈ అధైర్యపడాల్సిన పని లేదు. ఐక్యోద్యమాలే వీటికి సమాధానం. ఓకే, రాజేంద్ర కుమార్ గారు, సామ్రాట్ వేణుగోపాల్ రెండు విషయాలు ప్రస్తావించారు. ఏంటంటే మనం విడివిడిగా ఉన్నాము, ఐక్యం అవ్వాలని ఒకటి, ఇంకోటి కుల సంఘ నాయకులుగానే మిగిలిపోతున్నారు, కేవలం తమ పొట్ట నిండితే చాలు అన్న విధంగా మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం. రాజకీయ పార్టీలు కూడా దళిత బహుజనుల్ని కేవలం అంటే ఇట్లా ఫోటోలు చూపించో, అంబేద్కర్ ఫోటో చూపించో, లేకపోతే జ్యోతిరావు ఫోటో చూపించో, లేకపోతే ఒక సెపరేట్ సెల్స్ ఏర్పాటు చేసి ఎస్సీ సెల్ అని, ఎస్టీ సెల్ అని, బీసీ సెల్ అని, ఇలా ఒక ఏదో కొన్ని చిన్న పదవులు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ రాజకీయ పార్టీలు నిజంగా సిన్సియర్గా మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తే మంచిదంటారు? ఇప్పుడు నేను చెప్పేది అంటే రాజకీయ పార్టీలను మనం విడిగా చూడలేం. ఏ రాజకీయ పార్టీ కూడా తనంత తాను దళితుల్ని నాయకులుగా చేయదు. అంటే దళిత చైతన్యమే, దళిత పోరాటాలే వాస్తవంగా ఈ మేరకు కూడా రాజకీయ పార్టీలు ఇవాళ దళితుల్ని అంగీకరించి ఆమోదించి ఆ మేరకు ఎస్సీ సెల్స్, బీసీ సెల్స్ కానీ కొంతమేరకు నాయకత్వ స్థానాల్లోకి తీసుకురావడానికి కూడా కారణం ఈ పోరాటాలే. కాబట్టి ఈ పోరాటాలని మనం ఇంకా ఉధృతంగా కొనసాగించి ఈ పోరాటాల యొక్క స్థాయి కేవలం బయట జరుగుతున్నటువంటి పోరాటాలు ఒక రాజకీయ ప్రాతిపదిక అవుతుంది. అదేవిధంగా అంతర్గతంగా కూడా అక్కడ పార్టీల్లో పనిచేసేటువంటి శక్తులు వాళ్ళ మధ్య ఒక ఐక్యత ఏర్పడ్డప్పుడు తప్పకుండా పార్టీలలో కూడా మార్పు వస్తుంది. పార్టీలలో కూడా ఆ నినాదాలకే పరిమితం కాకుండా, లేదంటే ఎన్నికలకు ముందు ఒక రకంగా ఎన్నికలకు ముందు పనిచేసే దగ్గర వీళ్ళకి ప్రాధాన్యత ఉండి ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అగ్రవర్ణాలు వాళ్ళ మనుషులకు వాళ్ళ దగ్గర వాళ్ళకే ఇవ్వడం కాకుండా వీళ్ళకి తగిన సమన్యాయం జరగాలంటే తప్పకుండా అంతర్గతంగా ఆ రకమైనటువంటి ఇది రావాలా. బయట సమాజంలో కూడా దళిత పోరాటాలు, దళిత ఉద్యమాల మధ్య ఐక్యత ఇప్పుడు అమీన్ గారు చెప్పినట్టు, తర్వాత ఇతర కాలర్స్ అందరూ ఆవేదన పడుతున్నట్టు ఒక బలమైనటువంటి ఒక సామాజిక ఉద్యమంగా, అంటే రాజకీయ రంగాన్ని ఒక ప్రశ్నించే విధంగా ఒక దళిత బహుజన మైనారిటీ ఐక్య పోరాటాల యొక్క కేంద్రం అనేది ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా బయట సమాజంలో జరగాలి, అంతర్గతంగా పార్టీలలో కూడా ఆయా దళిత బహుజనుల మధ్య ఐక్యత, వాళ్ళు కేవలం మేము పనిచేయడానికే కాదు నాయకత్వ స్థానంలో కూడా మేము రావాలనేటువంటి అంతర్గత కాంక్ష కూడా బలపడ్డప్పుడు రాజకీయ పార్టీలలో సహజంగా మార్పు అంటే కానీ కేవలం రిజర్వేషన్ ఉన్న స్థానాలకే వాళ్ళని పరిమితం చేసి కేవలం ఆ స్థానాలను నిలబెట్టడం అంటే రాజకీయ పార్టీలు కేవలం ఎందుకు వీళ్ళని ఒక సాధారణంగా వాడుకోవడం, ఓటు బ్యాంక్గా వాడుకోవడం. అంటే వీళ్ళకి కూడా ఏదో ఇప్పుడు బడ్జెట్లో ఎంత కేటాయించాము, కేటాయించే బడ్జెట్ మళ్ళీ వీళ్ళకి ఖర్చు పెట్టారు, వేరే పథకాలకి మళ్ళిస్తారు, ఆ పథకాల మీద ఖర్చు పెడతారు. కానీ చూపించడం మాత్రం ఎస్సీల కోసం, బీసీల కోసం బడ్జెట్ ఎంత కేటాయించామని చెప్పి. అంటే రాజకీయ పార్టీలు ఏదైతే ఈ గేమ్ ప్లాన్ చేస్తున్నాయో, అంటే పాలక వర్గంలో కూడా ఎందుకు ఇట్లాంటి డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే ఈ ప్రజలకు తెలియదు. అంటే ఏం జరుగుతుందో అనేది దళిత బహుజనులకి అంతగా తెలియదు. కేవలం వాళ్ళకు వచ్చే 2 రూపాయల బియ్యమో లేకపోతే ఇవి చిన్న లబ్ధి విషయాలు, చిన్న పథకాలతోటి వీళ్ళు సంతోషపడతారు తప్ప మా మీద కోట్లాది రూపాయలు, మా కోట్లాది రూపాయలు వేరే పథకాలకి ఖర్చు పెడుతున్నారన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు ఈ మధ్యకాలంలో దళిత్ స్టడీ సెంటర్, తర్వాత ఇట్లాంటి వాటి బడ్జెట్లో కూడా ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అంటే, అంతకుముందేమో మీరు అన్నట్టుగా బడ్జెట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు. కానీ బడ్జెట్లో కూడా దళితులకు ఎంత శాతం కేటాయించారు, ఎంత శాతం అమలు చేశారు, ఎంత శాతం అమలు చేయలేదు అనేటువంటి లెక్కలు తీశారు. ఆ లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వం తప్పకుండా వాటిని అమలు చేసే విధంగా కూడా
దళిత ఉద్యమాలు ఇవాళ ఆ స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అధ్యయనం స్థాయిలో ఉన్నాయి ఇవాళ. ఆ ప్రశ్నించి ఆ వాటాను వాళ్ళు అమలు పరచుకోవడం అనేది కూడా ఆ రకంగా ఉద్యమాలు కూడా ఆ బడ్జెట్ అమలు కొరకు కూడా ఉద్యమాలు సాగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విద్యావంతుల పాత్ర ఎలా ఉండాలి అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అంటే విద్యావంతులు గురించి కూడా ప్రశ్నలు అడిగారు. అంటే దళితులు చైతన్యం అయిన తర్వాత దళితులే వాటిని అమలు చేయట్లేదు అనేది ఇది వాస్తవంగా బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం నుంచి బయటపడకుండా ఉండడం వల్ల, రెండవది సమాజంలో ఉండేటువంటి కొన్ని అవకాశాలని తాము వచ్చిన తర్వాత అవి తమకే పరిమితమైనటువంటి ఒక పరిమితమైనటువంటి ఆలోచన విధానం వల్ల రెండు విధాలుగా జరుగుతుంది. అయితే మనం బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం నుంచి బయటపడి ఒక రాజకీయ చైతన్యంతో ఒక దళిత ఉద్యమ చైతన్యంతో ఎదిగిన వాళ్ళు నిజంగా దళితులకు ఏ మేరకైనా వాళ్ళు ఒక స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా అటువంటి వాళ్లకు వ్యతిరేకంగా కూడా ఒక ప్రశ్నించేటువంటి దళిత ఉద్యమం అనేది ఆ స్థాయిలో కూడా కొంతమంది అది మనం కౌంటర్గా మనలో మనమే ఇది కాకుండా అదొక మిత్ర విమర్శలాగా ఒక మిత్ర పోరాటంగా మనం దాన్ని కొనసాగించాలి. అంటే ఇప్పుడు పాలకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీలు బీసీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఈ తమ జాతికి సంబంధించిన సమస్యల మీద పోరాటం చేసే అంటే సాహసం చేయలేకపోతున్నారు. అంటే అధిష్టానం లేకపోతే పార్టీ అధినేతల్ని ఎదిరించే ధైర్యం లేకో మరి అయితే వాళ్ళ పరిమితులలో పనిచేస్తున్నప్పుడు దళిత స్పృహ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు, దళిత స్పృహ లేని వాళ్ళు ఒక రకంగా ఉంటారు. కాబట్టి కేవలం అధిష్టానము లేదా అధికారం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలు మనిషిగా అయిపోయి వాళ్ళ అధికారాన్ని ప్రయోగించేటప్పుడు అధికారాన్ని అమలు చేసేటప్పుడు దళితుల పక్షాన్ని నిలబడకపోవడం అనేది క్షమించరానటువంటి వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం. వాళ్ళను తప్పకుండా ప్రశ్నించి అంటే దళితులుగా మీరు ఒక రాజ్యాంగపరంగా మీకున్న ఒక దళితులకు రాజ్యాంగ రిజర్వేషన్ ప్రకారంగా మీకు అక్కడ ఒక అధికారం వచ్చినప్పుడు అధికారాన్ని నువ్వు ఎవరి కొరకు అయితే ఏ విధంగా అయితే నీకు అధికారం వచ్చిందో అంటే దళితుల కొరకు సంక్షేమం కొరకు ఏర్పడ్డటువంటి అధికారాన్ని దళితులకు నువ్వు ఉపయోగించినట్టయితే తప్పకుండా ప్రశ్నించే అధికారం ఉంటుంది. తప్పకుండా వాటిని అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి విధంగా పోరాడాల్సినటువంటి ఓటర్ని ఏ విధంగా టైం లేదండి, చివరిగా చెప్పండి. ఓటర్ని ఎట్లా చైతన్యపరచాలి? ఇప్పుడు చాలామంది చెప్పారు ఓటర్లను చైతన్యపరచాలని. ఓటర్లని అంటే వాళ్ళకి ఎలా తెలియజేయాలి? అంటే రాజ్యాధికారం గురించి ఎలా తెలియజేస్తే మంచిదండి? ఇప్పుడు రాజ్యాధికారం అనేది ఓటర్లకు ఒక ఎన్నికలు వచ్చినప్పుడే కాకుండా ఇది సమాజ మార్పుకు జరిగేటువంటి ఒక భాగంగా ఓట్లు అనేటువంటిది కూడా ఒక ఆయుధం. ఓట్లప్పుడు కూడా మన ఓటు మనకే వేసుకోవాలి, మన ఓటు మనమే వినియోగించుకోవాలి. దళితుల కాన్సెప్ట్లోనే మనం దళిత బహుజనులకే మన ఓటు వినియోగపడాలి. కానీ మనం ఇతరులకు ఓటు వేయకుండా ఉండేటువంటి చైతన్యాన్ని మనం స్పృహను కల్పించాలి. అది దళిత ఉద్యమంలో భాగంగానే రావాలనుకుంటున్నాను. కానీ అది కేవలం ఓట్లప్పుడు ప్రచారం చేయడం ద్వారా వచ్చేటువంటిది కాదు. దళిత ఉద్యమాల యొక్క స్థాయిని భాగంగానే ఈ ఓట్లప్పుడు. రాజేంద్ర కుమార్ మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. సాయంత్రం జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.